హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా మహాశివరాత్రి రోజు చిన్న వ్లాగ్ అండి. ఇంకా నేను శివరాత్రి ఎలా చేసుకున్నాను, ఇంకా నేను ఎలా ఫాలో అవుతానో మీతో చెప్దామనేసి ఒక చిన్న వ్లాగ్ అయితే తీశాను. నా వాయిస్ అయితే కొంచెం క్లారిటీ లేదండి, ఇంకా నాకు కోల్డ్ అయింది కదా, మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకా నేనైతే ఎలా ఫెస్టివల్ చేసుకున్నానో ఇంకా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మొత్తం హౌస్ క్లీన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వర్క్ ఎందుకంటే ఆ రోజు మొత్తం ఇంకా ఉపవాసం కదా, ఉపవాసం అలాగే జాగారం చేస్తాం కదా. ఇంకా నాకైతే నిద్ర రాకూడదు అంటే అందరూ బిఫోర్ డేనే క్లీన్ చేసేసుకుంటారు ఇంకా హౌస్ని. బట్ నాకు టైం స్పెండ్ అవ్వదు కదా, ఇంకా ఎలాగో ఆ రోజు షాప్ కూడా క్లోజ్లో ఉంటుంది. ఇంకా నాకు కూడా టైం సేవ్ కాదు, ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల తొందరగా టైం గడిచిపోతుంది అని ఒక ఉద్దేశంతో నేను ప్రతి ఇయర్ ఇలా శివరాత్రి రోజు మాత్రమే హౌస్ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఆ రోజే ఎర్లీ మార్నింగే ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదిగోండి ఇలా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వేస్టేజ్ ఐటమ్ అంతా తీసేసి ఇంక ఇదంతా జరగడానికి నాకు ఆఫ్టర్నూన్ 11:30 అట్లా అయిపోయిందండి. ఇంకెందుకంటే ఇంకా ఇలా చేయడం వల్ల మనకి అంత చేసినట్లు అనిపించదు. చాలామంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయి ఇంకా దర్శనం చేసేసుకొని వచ్చి ఇంకా వాళ్ళకి టైం ఉండదు కదా, ఇంకా పడుకుంటారు కదా, అలా నిద్ర వచ్చేస్తుంది కదా. నేనేంటంటే ఈవినింగ్ మాత్రమే వెళ్తాను అన్నట్టు టెంపుల్కి. మార్నింగ్ అస్సలు వెళ్ళను, నాకు టైం స్పెండ్ కావడం కోసం ఇలా. ఇంకా నేనైతే హౌస్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా బండలన్నీ కడిగేసి ముగ్గు పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోతున్నానండి. పూజకైతే సిద్ధమవుతున్నాను. ఇదిగోండి ఇంకా నాకైతే పూజ చేసిన ప్రతిసారి నాకు ఇది ఒక అలవాటు అండి. అలవాటని కాదు, ప్రతి అమ్మాయి, ప్రతి ఒక్క ఇల్లాలు, ప్రతి ఒక్క ముత్తేదు, ప్రతి ఎవరైనా ఇలానే పెట్టుకుంటారు కదా. ఇంకా నాకైతే పాదాలకి పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకా నేను ప్రతి అకేషన్ ఏదొచ్చినా, ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా, ఏదైనా పండగ వచ్చినా ఇలా రాసేసుకుంటాను. ఇంకా ఇలా రాసేసుకున్నాను. ఇంకా నా హస్బెండ్ కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేశాడు ఇంకా పూజలో. ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తానులే, ఇంకా నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తానులే, ఆల్రెడీ నీరసంగా ఉన్నావు కదా అనేసి. ఆల్రెడీ నాకు 2-3 డేస్ నుంచి కొంచెం లైట్ ఫీవర్ అలాగే కోల్డ్ ఉంది కదా, ఇంకా నా వల్ల కాదనేసి ఇంకా తను కూడా హెల్ప్ చేశాడు. ఓవరాల్గా అయితే నేనైతే పసుపు పెట్టేసేసుకున్నాను. ఇదిగోండి మా మిక్కి కూడా పెట్టేసాము పసుపు. ఇలా అయితే నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా పూజ దగ్గరికి వెళ్తే ఇంకా పూజ సామాన్ అయితే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము. బట్ ఇయర్ ఎందుకో కొంచెం డల్గానే చేసేసుకున్నామండి, నాకు అసలు ఓపిక లేదు. ఇంకా అందులో కోల్డ్ ఒకటి అయిపోయింది, ఇంకా నా వల్ల కాలేదులే కొంచెం. అందుకనేసి కొంచెం డల్గానే అనిపించింది శివరాత్రి. కాకపోతే మనము ప్రతి ఇయర్ చేస్తున్నాం కదా, అలా కింద పడేయకూడదు కదా అనేసి నేనైతే ప్రజెంట్ శివరాత్రి చేయబట్టి కూడా 8 ఇయర్స్ కంప్లీట్ అండి. ఈ ఇయర్ తోటి 8 ఇయర్స్. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ బెడ్ పైన లేచినప్పటి నుంచి ఇంకా ఈవినింగ్ 6 వరకు అయితే ఉమ్ము కూడా మింగనండి. ఇంకా నేనైతే ఇలానే చేస్తాను. మనం ఫస్ట్ డే ఎలా అయితే శివరాత్రి ఎలా అయితే మనం చేస్తామో ఇంకా ప్రతి ఇయర్ అలానే చేయాలి అనేసి ఒక ఆంటీ అయితే చెప్పేది నాకు. నేను ఫస్ట్ వరంగల్లో ఉన్నప్పుడు మా హౌస్ ఓనర్ ఆంటీ అయితే ఇలానే చెప్పింది. ఇంకా తను కూడా అలానే చేస్తుంటే చూశాను. ఇంకా నేను అదే కంటిన్యూ అయిపోతున్నాను. ఇంకా అలానే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా బెడ్షీట్లు అవన్నీ పిండేసుకొని ఇంకా బండలన్నీ కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఇల్లు మొత్తం శుద్ధి చేసేసుకొని ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంకా నేను రెడీ అయిపోయి ఇలా ఎర్లీ మార్నింగ్ పూజ గదిలోకి అయితే ఇంకా మాకైతే సపరేట్గా అయితే లేదండి పూజ గది. మేము ఉండేది రెంటెడ్ హౌస్, మీ అందరికి తెలిసిందే కదా. ఇంకా రెంటెడ్ హౌస్, అందులో కూడా సపరేట్గా ప్లేస్ అయితే లేదు. ఉన్నదే ఒక చిన్న రూము, ఆ రూమ్లోనే ఒక సెల్ఫ్, ఆ సెల్ఫ్లో ఇంకా మనం భక్తితో చేస్తే చాలు, ఏదో పెద్దగా చేయాలి అనే ఉద్దేశం కాదు, మనం చేసే దాంట్లో భక్తి ఉంటే చాలు అనే ఒక ఉద్దేశంతో ఇంకా నేను సపరేట్గా అయితే ఎక్కడ మళ్ళీ స్వామివారిని అయితే ప్రతిష్ఠించడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఉన్న దాంట్లోనే ఇంకా ఉన్న ప్లేస్లోనే ఇంకా స్వామివారికి అయితే ఇలా అభిషేకం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఎలాగో బోలా శంకరుడు, మనం మనస్ఫూర్తిగా భక్తితోటి ఒక్క చెమ్ముడు నీళ్లు పోసిన తను శివుడు అనేవాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఇంకా మనకు ఉండే భక్తి మనకు మనసులో ఉంటే చాలు, మనం ఏదో స్పెషల్గా లేని దానికి
ఆడంబరాలకు వెళ్ళి ఇంకా అలా చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం ఉన్నంతలోనే హ్యాపీగా మనస్ఫూర్తిగా భక్తితో చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో ఇంకా నాకున్న ప్లేస్లోనే ఇంకా అలా చిన్న సెల్ఫ్లో అయితే నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా మిస్టేక్స్ ఉంటాయి పూజలో. ఎందుకంటే మనకి అంత గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. మనకు తెలిసిన దాంట్లో చేస్తూనే ఉంటాం. మనం ఎంత మంచిగా చేసినా ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది పూజలో, అది కామన్. కాకపోతే మనం అనేది మనస్ఫూర్తిగా భక్తితో చేస్తున్నామా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇంకా ఈ లింగం వచ్చేసి నేను శ్రీశైలంలో తీసుకున్నానండి. చాలామంది అంటున్నారు అక్క ఇంట్లో శివలింగం ఉండకూడదు అనేసి చాలామంది అంటున్నారు. బట్ ఇది 3 ఇంచెస్ లింగం అండి. అభిషేకం అయితే ఖచ్చితంగా ఉండాలి. సో నేనైతే ప్రతిరోజు అభిషేకం అయితే చేపిస్తానండి. అంటే నేను చెయ్యను, మా వారే చేస్తారు. ఎప్పుడైనా తను అందుబాటులో లేకపోయినా, తన ఇంట్లో లేకపోయినా మా బిట్టుతో చేపిస్తాను. మా బిట్టు కూడా ఒకవేళ తను కూడా చేయకపోతే అప్పుడు నేనైతే చేస్తాను. అభిషేకం అంటే ఏదో పెద్దగా కాదు, జస్ట్ నార్మల్గా ప్రతిరోజు మేము ఇంట్లో ఎలాగో స్నానం అవ్వగానే ఇంకా ఎర్లీ మార్నింగే స్వామివారికి అయితే ఓన్లీ ఒక చెంబుడు వాటర్ మీది నీళ్ళతో అయితే అభిషేకం చేస్తామండి. ఇది ప్రతిరోజు మా హస్బెండ్, అది ఏ డేట్ అయినా పర్లేదు, ఏ వీక్ అయినా పర్లేదు, ప్రతిరోజు చేస్తాడండి తను ఇలానే. ఇంకా అభిషేకం చేసిన వాటర్ ఇంకా మన పైన, పిల్లల పైన, అలాగే ఇంట్లో జల్లుకోవడం వల్ల ఇల్లు శుద్ధి అవుతుంది అనేసి అంటారు కదా. ఇంకా నేనైతే ఇల్లు మొత్తం ఇంకా స్వామివారికి అభిషేకం చేసిన పాలతోటి, అలాగే ఇంకా మెటీరియల్ తోటి ఇంకా ఇల్లంతా ఇలా శుద్ధి చేసుకొని, మిగిలిపోయినవి తొక్కిట్లో పోయకూడదు అంటారు కదా. బట్ మాకు ఎక్కడ స్పేస్ లేదు, మోర్లో పోయడం నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. అందుకనేసి చెట్లకైతే పోసేసాను. ఇంకా ఇలా అయితే స్వామివారికి అభిషేకం కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా ఇద్దరం కలిసి. ఇంకా స్వామివారి అభిషేకం కంప్లీట్ అయిపోయాక ఇలా స్వామివారికి అలంకరణ కూడా ప్రతిరోజు చేస్తాడండి మా వారు ఇలానే. ఇంకా అలంకరణ అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకా నాకు పూజలో కొంచెం తక్కువేనండి, నాకు ఎందుకో తెలీదు. పూజ నేను చాలా తక్కువ, మన హస్బెండే చేస్తాడు ప్రతిరోజు. ఇంకా స్వామివారికి బిల్వపత్రి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా బిల్వపత్రితో అది తేయడానికి మా వారైతే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళి సాధించుకొని వచ్చాడు. ఒక 2 లీవ్స్ మాత్రమే దొరికాయంట. బట్ అది మనం శివయ్యకి శివరాత్రి రోజు అలా వేయడం కూడా ఒక అదృష్టంగా భావించాను నేనైతే. ఇంకా అభిషేకం అంటే బయట టెంపుల్స్కి వెళ్ళి ఇంకా చేసి అక్కడంతా మనకి వీలవ్వదు కదా. అందుకనేసి ఇంకా ఇంట్లోనే ఇలా అయితే అభిషేకం కంప్లీట్ చేసేసుకొని ఇంకా బిల్వపత్రితో అలంకరణ వేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ దీపం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా శివరాత్రి రోజు ఎలాగో నేను ఒక్క పొద్దు చేస్తాను కదా, ఉపవాసం, ఒక్క పొద్దు కాదండి ఉపవాసం, అలాగే జాగారం చేస్తాను కదా. ఇంకా ఈ దీపం అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇంకా మట్టి చిప్ప అండి, కొత్త మట్టి చిప్పలో ఇంకా నానబెట్టేసాను ఒక 1 అవర్ బిఫోరే. నానబెట్టేసి ఇలా నువ్వుల దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇది ఇంకా మనము పెట్టిన రోజు కాకుండా ఆ రోజు ఈవినింగ్, ఆ రోజు నైట్ మొత్తం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 వరకు అయితే దీపాన్ని అయితే పోనివ్వనండి, కొండెక్కనివ్వకుండా. ఇంకా అలానే ఆయిల్ పోస్తే ఇంకా దీపాన్ని అయితే కాపాడుకుంటాను. అలానే 1 డే మొత్తం నేనైతే ఇలానే చేస్తాను. బట్ నాకు తెలీదు, తెలిసిన వరకు అయితే నేను ఇలానే చేస్తున్నాను. నాకు వరంగల్లో ఉన్నప్పుడు నా హౌస్ ఓనర్ ఆంటీ అయితే ఇలానే నేర్పించింది. ఇంకా నేను కూడా దాన్ని కంటిన్యూ అయిపోతున్నాను. మిస్టేక్స్ ఉండొచ్చు, మేబీ ఉండవని కాదు, బట్ నాకున్న స్పేస్లో, నాకున్న దాంట్లో స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా నేనైతే ఇలా పూజ చేయాలనుకున్నాను. ప్రతి ఇయర్ ఇలానే చేస్తానండి. ఇంకా ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి నేను ఇదే విధంగా చేస్తున్నాను. ఎందుకో తెలీదు. నార్మల్ డేస్లో అయితే మనము మార్నింగ్ 9-10 అయిందంటే ఎలాగో మనకి నీరసం వచ్చేస్తుంది, గాబర్ అవుతుంది, వాటర్ కూడా తాగకుండా ఉండలేము. అలాంటిది ఇది శివయ్య మహిమో లేకపోతే అది ఏంటో కానీ శివరాత్రి రోజు మాత్రం అస్సలు ఆకలి అనేది మాట కూడా గుర్తుకు రాదండి. నిజంగా శివయ్య మహిమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం అసలు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను నార్మల్ డేస్లోకి ఇంకా శివరాత్రి రోజు అట్లీస్ట్ ఉమ్ము కూడా మింగకుండా ఎలా ఉంటారు అనేసి చాలామంది అడిగారు నాకు లైవ్లో. అది ఏంటో తెలీదు, అది శివయ్య మహిమ మాత్రమే. ఇంకా మనకు అస్సలు అలాంటి థాట్ కూడా రాదు, అసలు ఆకలి వంక కూడా మనం చూడలేము, అసలు ఫుడ్ వైపు కూడా మనకు మనసు రాదండి. ఇంకా శివయ్య దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ప్రసాదం పెట్టేశాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూలతోటి అలంకరించుకొని ఇంకా స్వామివారికి పండ్లతోటి అలంకరించేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్వామివారిని అయితే గట్టిగానే వేడుకున్నానండి. ఇంకా మీరు, మేము, అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేసి గట్టిగానే కాకబట్టేశాను శివయ్యని ఈసారి. బట్ నేనైతే స్పెషల్గా నాకు ఇది కావాలి అనేసి శివయ్యని ఎప్పుడు నేను కోరుకోను. నేను ఒక్కటే అడుగుతాను, శివయ్య నాకు ఏం జరిగితే నేను హ్యాపీగా ఉంటాను, అది మాత్రమే నా లైఫ్లో నాకు ఇవ్వు అనేసి అడుగుతాను. ఇంకా మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకొని, ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ వచ్చేసి
ఇది 6-7కి మధ్యలో. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసేసి మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా మార్నింగ్ వాష్ చేసుకున్న కర్టన్స్ అన్నీ మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ హెడ్ బాతింగ్ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ మళ్ళీ మనం బ్రష్ చేసుకొని మళ్ళీ న్యూగా మళ్ళీ సారీ కట్టేసుకొని ఇది స్పెషల్గా మళ్ళీ దీపం పెట్టుకోవాలండి ఈవినింగ్. నేనైతే ఇలానే చేస్తాను. మార్నింగ్ పూజ మార్నింగే ఉంటుంది, ఈవినింగ్ పూజ ఈవినింగే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా స్వామివారికి పూజ చేద్దామనేసి ఇంకా ప్రతి ఇయర్ నేను ఇలానే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి శివరాత్రికి న్యూ సారీ అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి. ఎందుకంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్. స్వామివారికి దీపం పెట్టినప్పుడు నేను కొత్త బట్టలతో దీపం పెట్టాననేసి నాకు అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా మార్నింగ్ కట్టుకున్న సారీ అయితే అది న్యూ సారీ అండి. ఇంకా ఆ సారీ మీద ఎలాగో మార్నింగ్ దీపం పెట్టేశాను కదా అనేసి ఇంక ఈవినింగ్ అయితే ఈ సారీ కట్టేసుకొని ఇంకా మళ్ళీ స్వామివారికి ఎలాగో దీపం అయితే పోలేదు, కాకపోతే మనం ఎక్స్ట్రా దీపం అయితే కొండెక్కనివ్వలేదు. సారీ, ఆ దీపం అలానే ఉంటుంది, కంటిన్యూగా 24 hours అలానే వెలుగుతూనే ఉంటుంది. ఇంకా నేనైతే మళ్ళీ ఎక్స్ట్రా దీపాలు ఉన్నాయి కదా, ఎక్స్ట్రా దీపాలు పెట్టేసుకొని స్వామివారికి ఇంకా స్పెషల్గా పూజ ఏం లేదండి. ధూపం వేసేసి ఇంకా మళ్ళీ ప్రసాదం పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి దీపం పెట్టేసుకొని ఇంకా స్వామివారికి దిష్టి తీసేసి ఇంకా స్వామివారికి హారతి అయితే ఇచ్చేసానండి. ఇంకా ఈవినింగ్ పూజ కూడా నేను ఇలానే కంప్లీట్ చేసేసుకుంటాను చాలా సింపుల్గా. ఎందుకంటే ఎలాగో మనం మార్నింగ్ ఎట్లాగో ఇంకా చేసేసుకుంటాం కదా. ఇంకా ఇలా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఎలాగో శివాష్టకం ఉంటుంది కదా, శివాష్టకం అయినా మనకు తెలిసింది ఏదైనా. బట్ నాకైతే శివాష్టకం రాదు, నా దగ్గర ఎటువంటి బుక్స్ లేవు. కాబట్టి నేనైతే ఇంకా టీవీకి మొబైల్ కనెక్ట్ చేసేసుకొని ఇంకా నేను సైడ్కి అయితే మంత్రాలు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా స్వామివారి ఏమంటారు శివాష్టకం అయితే పెట్టేసుకొని నేనైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మనకి భక్తి అనేది మనసులో ఉంటే చాలు అనే ఒక ఉద్దేశంతో నాకైతే తోచినట్లు నాకు తెలిసినట్లు మాత్రమే నేనైతే పూజ ఇలా చేస్తాను. పర్లేదు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీకు ఏమైనా తెలిసినవి ఏదైనా ఉన్నా పర్లేదు చెప్పండి. ఇంకా నాకు ఒక సిస్టర్ చెప్పింది, అక్క దీపం పెట్టినప్పుడు కింద ఖచ్చితంగా బియ్యం వేయాలి అనేసి. అందుకోసం అనేసి మనం దీపానికి కింద లాస్ట్ ఇయర్ కాదు 3 years నుంచి దీపం పెట్టినప్పుడు దీపం కింద మట్టి చిప్ప కింద ఖచ్చితంగా బియ్యం పోసేసి ఇంకా పూలతోటి అలంకరణ చేసేసుకొని దీపం అయితే ఇలా పెట్టేసుకుంటాను. బట్ నాకేంటంటే స్పేస్ లేదండి. ఉన్న చిన్న రూమ్లో ఇంకా అదే రూమ్లో ఇంకా నా పార్లరు అదే రూమ్లో మేము ఉండడము, ఆ చిన్న రూమ్లోనే ఒక్క సెల్ఫ్లో మాత్రమే స్వామివారిని అలంకరణ చేసుకోవడానికి నాకు అవ్వక ఉన్న దాంట్లో ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఇలా అయితే చేసేసుకుంటాను. నాకు ప్రతిరోజు పూజ చేయాలంటే నాకు ఇదే ప్రాబ్లం అండి. అసలు నాకు చాలా ఇష్టం స్వామివారికి అలంకరించుకొని ఇలా చేయాలి అని. బట్ నాకు లేదు కదా అవకాశం, ఉన్న దాంట్లో తృప్తి పడాలి అని ఒక ఉద్దేశంతో ఇంకా ఇలానే చేసేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్వామివారికి, స్వామి నాకు ఏది జరిగితే నేను హ్యాపీగా ఉంటాను నా లైఫ్లో, నాకు అదే ఇవ్వవయ్యా శివయ్య అనేసి గట్టిగా వేడుకున్నానండి. ఇంకా నైటు 7 లోపు అయితే స్వామివారికి మళ్ళీ ప్రసాదం పెట్టేస్తే నేనైతే ఒక పొద్దు అయితే చెల్లించానండి. ఇంకా ఒక పొద్దు అంటే ఏం లేదు, స్వామివారికి దీపం పెట్టాక ఇదిగోండి ఇలా ఫ్రూట్స్ 5 items అలా తీసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే స్వామివారి దగ్గర మనం ప్రసాదం పెట్టింది, మార్నింగ్ పెట్టిన ప్రసాదం ఉంది కదా, ఏమంటారు ఖర్జూర పండుతో అయితే ఉపవాసం వెయిట్ చేశాను. ఇంకా అక్కడితోటి అది కూడా సైంటిఫికల్గా ఒక రీజన్ అండి. ఖర్జూర పండు తినడం వల్ల మనం మార్నింగ్ నుంచి ఏం తినం కదా, అది మళ్ళీ తిరిగిపోయిన ఎనర్జీని తిరిగి ఇస్తుందంట. అది కూడా ఒక రీజన్ సైంటిఫికల్గా. ఇంకా నేనైతే ఖర్జూర పండుతో అయితే ఉపవాసం అయితే ఆపేసి ఇంకా ఇలా ఖర్జూర పండు అయితే ఇంకా తీసేసుకొని ఇంకా ఇలా అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాను ఇంకా ఫ్రూట్స్ తోటి. అక్కడ నుంచి నాకు ఎందుకో ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, ఇంకా నైట్ అంతా ఆ నైట్ టైంలో ఒంటరిగా ఉంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుందేమో, ఇంకా ఎలాగో పిల్లలు అందరు పడుకున్నారు కదా, ఇంకా టెంపుల్కి వెళ్దాం అనేసి మా వారిని అడిగితే ఇలా టెంపుల్కి అయితే తీసుకెళ్ళాడండి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా మాకు దగ్గరలోనే, ఇది వచ్చేసి మాకు ఒక 3 kilometers ఉంటుంది అంతే, మైబాద్ రూట్ అండి. ఇంకా అదర్శనాప్తగుట్ట అనేసి అంటారు. ఇక్కడ స్వామివారు స్వయంగా నిలిచాడండి. అసలు ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే కొండపైన వెహికల్స్తో ఎక్కడం అయితే కొంచెం ఇబ్బందే. బట్ మేమైతే ఇంకా బైక్ మీదనే వెళ్ళాము. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి మేమైతే ఇలా వెళ్ళాము, మా వారు నేను. జస్ట్ వెళ్ళి మార్నింగ్ నుంచి శివయ్య దర్శనం మాకు స్పెషల్గా ఎక్కడ ఏ గుడిలో జరగలేదు కదా, బావ తీసుకెళ్ళు అని అంటే ఇంకా తీసుకెళ్ళాడు. మాకు లోకల్లో అయితే పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఏం లేవండి. ఎక్కడికి వెళ్ళినా కొంచెం డిస్టెన్స్గా వెళ్ళాలి, మళ్ళీ నైట్ టైం కదా ఇంకా పిల్లలతో వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా ఇలా అయితే దగ్గరలో ఉన్న స్వామివారి దగ్గర వెళ్ళాను. ఇది వచ్చేసి కోనేరు అండి. ఇంకా స్వామివారి టెంపుల్ పక్కనే కోనేరు ఉంటుంది.
ఇంకా నా అదృష్టం ఏంటంటే శివయ్యకి అభిషేకం చేసే అంత అదృష్టం నాకు దొరికినందుకు నేనైతే నాకు నిజంగా శివయ్యకి అభిషేకం చేస్తుంటే నా కళ్ళలో వాటర్ వచ్చేసినాయండి. నిజంగా అదే కావచ్చు. నేను మార్నింగ్ నుంచి ఎంత బాధపడ్డానో శివయ్యని ఈరోజు ఎక్కడ ఎలా చూడాలి, ఇంత పబ్లిక్లో ఎక్కడికి వెళ్ళాలి ఎలా అనేసి ఎంత ఫీల్ అయ్యానో ఆ శివయ్య నన్ను అలా దగ్గరకైతే రప్పించుకొని మరీ అభిషేకం చేయించుకున్నాడు. ఇంకా నేను వెళ్ళే టైంకి అక్కడ నాకు కోనేరులో వాటర్ ఉండడము నాకు సో అంతమంది జనాలల్లో కూడా నాకు స్వామివారికి అభిషేకం చేసే అదృష్టం దొరికేలాగా నాకు ఒక బిందె దొరికింది.